చూడండి. తర్వాత నెక్స్ట్ షోల్డర్ బోన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇక్కడికి మెజర్మెంట్ చేసుకో. షోల్డర్ ఈ సింగిల్ షోల్డర్ వచ్చి 1.75 చేసుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, షోల్డర్ చిన్నగా, బోట్ నెక్ వచ్చేసారు. ఆమ్ ఈ విధంగా వీడితే ఎంత తీసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 35 సైజు నుంచి 42 సైజు వరకు 3 ఇంచెస్ అనేది నెక్ విడ్త్ తీసుకోవాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న క్లాస్ ఏంటో మీకు తెలుసు కదా. డీప్ నెక్ బ్లౌజ్తో బోట్ నెక్ అనేది ఏ విధంగా కట్ చేయాలనేది మీకు చాలా సింపుల్గా, ఈజీగా మీకు మీరే ఇంట్లో కూర్చొని కట్ చేసుకునే విధంగా నేను నేర్పించబోతున్నాను. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పాయింట్ టు పాయింట్. ఎందుకంటే ఇది డీప్ నెక్ అనమాట. డీప్ నెక్ చూసారు కదా, షోల్డర్ ఎంత తక్కువ ఉండిందో, చిన్నగా ఉంది. అదే బోట్ నెక్ వచ్చరికి ఏమైపోతుంది, షోల్డర్ పెద్దగా వస్తుంది. ఎందుకు, నెక్ పెద్ద పైకి వస్తుంది కాబట్టి షోల్డర్ అనేది బిగ్ సైజ్ వస్తుంది అనమాట. అయితే ఇది ఎలాగా, ఇప్పుడు మీ దగ్గర ఇది ఉంది, డీప్ నెక్ ఉంది, ప్లస్ మీకు షోల్డర్ మెజర్మెంట్ ఎంతో తెలియదు. సో మీకు మీరే ఏ విధంగా మీ షోల్డర్ని మెజర్మెంట్ చేసుకోవాలి, ఏ విధంగా వచ్చిన మెజర్మెంట్ని ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు ఫార్ములా ప్రకారంగా అయితే చెప్పడానికి ఈరోజు రెడీగా ఉన్నా నేను. సో ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తూ ఒక లైక్ అయితే చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ డీప్ నెక్ బ్లౌజ్తో కదా మనం బోట్ నెక్ కట్ చేయబోయేది. అయితే బోట్ నెక్ వచ్చేసరికల్లా షోల్డర్ అయితే బిగ్ షోల్డర్, అంటే మనకి ఫుల్ షోల్డర్ అయితే కావాలి. ఫుల్ షోల్డర్ అంటే ఏంటంటే, ఇప్పుడు టేప్ తీసుకోండి. అంటే మీ యొక్క షోల్డర్ని మీకు మీరే ఎలాగా మెజర్మెంట్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇది 1 ఇంచ్ చూస్తున్నారు కదా, వైట్గా ఉంది సరే, 1 2 3 4 ఈ పొజిషన్లో చూసుకోండి టేప్. అంటే ఈ విధంగా టేప్ అనేది మెజర్మెంట్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ఏంటంటే సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ ఇవి ఉంటాయి అనమాట ఇటు సైడ్. ఇవి కాకుండా ఇది ఇంచ్ ఇక్కడ ఉంటుంది, 1 2 3 4 అంటే ఇది ఇంచ్ అనమాట. టేపుని మీకు మీరు మెజర్మెంట్ చేసే ముందు మీ హెయిర్ అనేది ముందుకు వేసుకోండి. హెయిర్ ఉంటే ఏమైపోతుందంటే, హెయిర్ మీదకి వెళ్ళి మెజర్మెంట్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, మీరు హెయిర్ అనేది ముందుకు వేసుకోండి. ముందుకు వేసుకున్న తర్వాత చూడండి, నేను టేప్ ఎలా తీసుకున్నాను చూడండి. ఒక్కటి నుంచి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి షోల్డర్, మనకి షోల్డర్ బోన్ ఉంటుంది ఇక్కడ. షోల్డర్ బోన్ చూసారు కదా, నేను వేసుకున్న షర్ట్కి షోల్డర్ కిందకు వచ్చింది, ఇక్కడికి రాకూడదు. ఎప్పుడైనా సరే ఇక్కడ రావాలన్నమాట. షోల్డర్ అనేది ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో మీకు ఇక్కడ షోల్డర్ బోన్ ఒకటి ఉంటుంది, బోన్ ప్రతి ఒక్కరికి. ఈ బోన్ నుంచి ఈ బోన్ దాకా మెజర్మెంట్ చేసుకోవాలి. షోల్డర్ బోన్ కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ టేప్ వెనక తీసుకోండి ఇట్లాగా. ఇక్కడ షోల్డర్ బోన్ ఎక్కడుంది చూసుకోండి. మీరు షోల్డర్ బోన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ టేప్ తీసుకోండి. ఇట్లా ఈ ఫింగర్ ఇట్లా పెట్టుకోండి చూడండి. తర్వాత నెక్స్ట్ షోల్డర్ బోన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇక్కడికి మెజర్మెంట్ చేసుకోండి. చేసుకున్నారు కదా, ఇక్కడ కరెక్ట్గా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టండి. ఇట్లా లూజు పెట్టొద్దు. టేప్ ఎప్పుడైనా సరే టైట్గా ఇలా పెట్టి చూసుకోండి. ఇక్కడ వచ్చింది కదా, వచ్చిన తర్వాత అప్పుడు ఇలా తీసుకోండి. చూసుకోండి ఇప్పుడు ఎంత వచ్చింది, 15 ఇంచెస్ వచ్చింది. ఎంత వచ్చింది, 15 ఇంచెస్. కరెక్ట్గా చూసారు కదా. మనం 1 దగ్గర నుంచి టేప్ అనేది ఇక్కడ దాకా మనం మెజర్మెంట్ చేసాం కదా. అయితే ఫస్ట్ మనం టేపుని వెనకాల నుంచి హెయిర్ ముందుకు వేసుకున్న తర్వాత మీరు టేపుని ఇక్కడ షోల్డర్ బోన్, ఫస్ట్ బోన్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఉంది బోను, షోల్డర్ బోన్. ఇది ఇక్కడ పెట్టండి 1. చూసారు కదా, ఇది 1 నెంబర్ని ఇక్కడ పెట్టాను. వెనక్కి తిరగండి, చూసి మళ్ళీ షోల్డర్ బోన్ చెక్ చేసుకుని ఇట్లా చూడండి. షోల్డర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నప్పుడు కదా, ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టుకోండి. టేప్ మాత్రం చూసారు కదా, టైట్గా ఉంది టేపు, ఇట్లా లూజ్ లేదు. షోల్డర్ కూడా కరెక్ట్గా ఇట్లా పెట్టుకోండి. షోల్డర్ ఇట్లా అనుకోవద్దు, ఇట్లా అనొద్దు, ఇలా అనొద్దు, కొంచెం ఇలా తీసుకోండి. ఓకే, మీకు మీరే ఇది తీసుకున్న తర్వాత ఎంత మెజర్మెంట్ ఈ బోన్ దగ్గరికి వచ్చిందో ఇలా తీసుకోండి. అంటే 1 వదిలేసేయండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇంపార్టెంట్. ఎంత వచ్చింది, 15 ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా. సో మీ షోల్డర్ 15 ఇంచెస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వచ్చిన షోల్డర్ ఎంత వచ్చింది, 15 ఇంచెస్ వచ్చింది. అవునా, 15 ఇంచెస్ షోల్డర్ వచ్చింది. ఇప్పుడు
మీ యొక్క డీప్ నెక్ బ్లౌజ్తో ఈ 15ని ఏ విధంగా మార్కింగ్ చేస్తారు, ఏ విధంగా కట్ చేస్తారు అనేది ఫస్ట్ మీకు నేను కటింగ్ చేసే ముందు ఒక డ్రాఫ్టింగ్ చేసి అంటే మార్కింగ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏ బ్లౌజ్ అయితే మీరు మీ బ్లౌజ్ని కట్ చేసుకుంటున్నారో ఫస్ట్ ఏం చేస్తారు, బ్లౌజ్ లెంత్ కొలుచుకోండి. బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ అనేది కంప్లీట్గా మెజర్మెంట్ చేసుకోవాలి. మీకు ఎలా మెజర్మెంట్ చేయాలో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక పెన్ను పేపర్ అనేది తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ డీప్ నెక్ మనం బోట్ నెక్ కట్ చేస్తున్నాం కాబట్టి మనకి షోల్డర్ మెజర్మెంట్ అనేది అవసరం లేదు. ఇంకా మనకి కావాల్సింది ఏంటిది, చెస్ట్ మెజర్మెంట్ అంటే ఈ అండర్ఆర్మ్ దగ్గర నుంచి ప్లస్ ఇక్కడికి ఎంత వచ్చింది చూడండి. ఈ అండర్ఆర్మ్ దగ్గర నుంచి ఇక్కడికి 20.5 వచ్చింది. 20.5 వచ్చింది కదా, ఇక్కడ నోట్ చేసుకోండి. చెస్ట్ 20.5. ఓకే, మనకు కావాల్సింది నెక్స్ట్ ఆర్మ్ హోల్. ఈ షోల్డర్ అనేది ఎగ్జాక్ట్గా, ఈ కార్నర్ అనేది ఎగ్జాక్ట్గా చూసుకొని చూడండి. ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి ఇట్లాగే ఈ విధంగా మెజర్మెంట్ అయితే చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చూపించాను. ఎంత వచ్చింది, 9 వచ్చింది. అంటే ఆర్మ్ హోల్ 9 ఇంచెస్ తీసేసుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్లౌజ్ లెంత్ తెలుసు కదా మీకు. ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా చూసారు కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి టేప్ తీసుకొని కిందికి ఎంత వచ్చింది, 14 ఇంచెస్ వచ్చింది. టేపు చూసారు కదా, కరెక్ట్గా తీసుకోండి. 14 ఇంచెస్ వచ్చింది చూసుకోండి. 14 ఇంచెస్ వచ్చింది ఎగ్జాక్ట్గా. ఇక్కడ రాసుకోండి. బ్లౌజు ఎల్ అంటే బ్లౌజు లెంత్ 14 ఇంచెస్. తర్వాత నడుం సైజు. నడుం అనేది ఏంటంటే ఇక్కడ నుంచి చూడండి, ఉక్స్ పట్టి చూడండి. ఇది ఉక్స్ దగ్గర నుంచి నేను చూసాను మెజర్మెంట్ కరెక్ట్గా. నేను 1 ఇంచ్ రైట్గా ఉన్న సైడే నేను మెజర్మెంట్ చేస్తున్నాను. మీరు కూడా సేమ్ అట్లనే ఫాలో అవ్వండి. కరెక్ట్గా ఈ విధంగా నడుముని కొలచండి. ఇది నడుము సైడ్ కొలుస్తున్నాను నేను. కరెక్ట్గా చూడండి, నడుము ఎంత వచ్చిందో చూడండి. ఎంత వచ్చింది, 35.5. ఇక్కడ రాసుకోండి. వేస్ట్ 35.5. చూసారు కదా, బ్లౌజ్తో డీప్ నెక్ కొలత బ్లౌజ్ మీద తీసుకున్న మెజర్మెంట్స్ అయితే ఇవన్నమాట. సో ఈ మెజర్మెంట్ని బోట్ నెక్కి ఏ విధంగా అయితే మెజర్ చేస్తానో ఒకసారి చూడండి. సో చూసారు కదా, డీప్ నెక్ బ్లౌజ్తో మెజర్మెంట్స్ ఏ విధంగా తీసామో. ఇప్పుడు చూసారు కదా, మనం మెజర్మెంట్ తీయంగా ఈ మెజర్మెంట్ అయితే వచ్చింది. చూసారు కదా, మనం తీసుకున్న మెజర్మెంట్స్ ఏంటిది, ఒక్క షోల్డర్ తప్పించి మిగతా మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నాం. బ్లౌజ్ లెంత్ తీసుకున్నాము, చెస్ట్ తీసుకున్నాము, ప్లస్ ఆర్మ్ హోల్ తీసుకున్నాము, అండ్ వేస్ట్ తీసుకున్నాము. సో మనకు కావాల్సింది ఏంటంటే డీప్ నెక్ బ్లౌజ్ మెజర్మెంట్ అనేది ఈ విధంగా అయితే తీసుకోవాలి. తీసుకొని ఒక పేపర్ మీద రాసుకున్న తర్వాత మన షోల్డర్ అనేది బాడీ మీద ఎలా తీసుకున్నారో మీరు చూసారు కదా. సో ఇప్పుడు ఆ షోల్డర్కి ఈ మెజర్మెంట్స్ ఏ విధంగా మ్యాచ్ చేయాలనేది మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డ్రాఫ్టింగ్ చేసి చూపిస్తా. సో ఓకే, మన వీడియో చూస్తున్నారు కదా, ఒక లైక్ అయితే చేయండి. సో హ్యావ్ ఎ లుక్. షోల్డర్ 15 వచ్చేసింది కదా. ఈ షోల్డర్ 15 అనేది పేపర్ మీద నోట్ చేసేసుకుందాం. ఇక్కడ రాస్తున్నా నేను SH షోల్డర్ 15. ఓకే, ఇప్పుడు మనకి ఇదైతే కావాల్సిన మెజర్మెంట్స్ అనమాట. ఇది క్లాత్ అనుకోండి. నేను ఇప్పుడు ఒక డ్రా చేస్తున్నాను. ఇది క్లాత్ అనుకోండి. సో ఒక బాక్స్ లాగా సో ఇది క్లాత్. ఈ క్లాత్ మీద మనం ఏదైతే మెజర్మెంట్స్ తీసుకున్నామో ఆ మెజర్మెంట్స్ని ఏ విధంగా నేను మెజర్మెంట్ చేసి డ్రాయింగ్ చేస్తున్నాను ఒకసారి మీరు శ్రద్ధగా వాచ్ చేయండి. సో ఇప్పుడు క్లాత్ అనేది ఎప్పుడైనా సరే ఇది మన వైపు పెట్టుకోవాలి. ఇది క్లోజ్ సైడ్ అనమాట. ఇది క్లోజ్ ఉంది. ఇది ఇక్కడ ఓపెన్ సైడ్ వస్తుంది. అంటే ఇక్కడ 2 లేయర్స్ ఓపెన్ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఓపెన్ వస్తుంది, ఇక్కడ కూడా ఓపెన్ వస్తుంది. సో చూసారు కదా, ఇది క్లోజ్ సైడ్ అంటే 2 మడతలు కలిసే చోటు. ఇక్కడ 2 మడతలు ఓపెన్ అయ్యే చోటు అనమాట. ఇక్కడ ఓపెన్ వస్తుంది. ఇక్కడ 2 లేయర్స్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ బ్లౌజ్లో లెంత్ ఎంత తీసుకున్నాం మనం, బ్లౌజ్ లెంత్ చూడండి. బ్లౌజ్ లెంత్ వచ్చి 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్ ఉంటే
ఇప్పుడు ఇది ఇక్కడ మనం స్టార్టింగ్ ఏం చేయాలంటే ఫస్ట్ బ్లౌజ్కి మీకు స్టార్టింగ్లో ఫస్ట్ బ్లౌజ్ కొలత ప్రకారంగా మీకు కటింగ్ చేసేటప్పుడు ఏం చేశాను, మీకు ఫస్ట్ కింద ఒక 1/2 ఇంచ్ అయితే లైన్ అయితే ఇలా డ్రా చేశాను. చూశారు కదా, ఇది అంటే ఏంటిదంటే ఇది మార్జిన్ లైన్ అనమాట. ఇది ఒరిజినల్ లైన్, ఇది కిందది మార్జిన్ అంటే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం 14 ఇంచెస్కి ఒక మెజర్మెంట్ చేద్దాం. 14 ఇంచెస్ ఇక్కడ ఉంది, 14 ఇంచెస్ చూడండి. 14 ఇంచెస్ నేను ఇక్కడ ఫింగర్తో ఈ 14 అనేది ఎక్కడ మనం సెకండ్ లైన్ గీసాం కదా పైన, ఆ పైన లైన్ నుంచి ఈ విధంగా టేప్ తీసుకొని ఇక్కడ ఒక టిక్ తీసుకోండి. అలాగే కొంచెం దూరంలో కూడా సేమ్ 14 ఇంచెస్కి ఈ విధంగా ఇంకొక టిక్ అయితే తీసుకోండి. ఈ 2 టిక్కులు ఎందుకో మీకు తెలుసు. ఎందుకు అంటే ఇలాగ స్ట్రైట్గా లైన్ రావడం కోసం ఆ 2 టిక్కులు అనేది మనం తీసుకుంటాం. సో ఈ 2 టిక్కుల్ని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. చూసారు కదా, అంటే మనకి లెంత్ వచ్చేసింది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ అనమాట. ఇది 14 ఇంచెస్ లెంత్. ఇది ఒరిజినల్ మెజర్మెంట్స్ చెప్తున్నా నేను. ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ అనమాట. ఇది లెంత్, ఇక్కడ నుంచి ఇదంతా లెంత్. ఓకే, నెక్స్ట్ షోల్డర్ ఎంత వచ్చింది? ఇందాక బాడీ మెజర్మెంట్ షోల్డర్ తీసుకున్నాం కదా, ఎంత వచ్చింది? 15 ఇంచెస్ వచ్చింది. 15 ఇంచెస్ అంటే కరెక్ట్గా మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నారు కదా, 15 ఇంచెస్ అంటే అయితే ఈ యొక్క బోట్ నెక్ బ్లౌజులు ఏంటంటే మీ బాడీ మెజర్మెంట్ మీద మీరు ఎంత తీసుకున్నారో 15 ఇంచెస్ కదా, ఈ యొక్క హై నెక్లు ఈ బోట్ నెక్లు వచ్చేసరికి ఏంటంటే నెక్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది. అంటే కంప్లీట్గా మీ బాడీ మెజర్మెంట్ మీద ఎంత అయితే మీరు తీసుకుంటారో 15 ఇంచెస్ అంటే 15 ఇంచెస్ సేమ్ ఎంత మెజర్మెంట్ అయితే మీరు తీసుకుంటారో అంతే మెజర్మెంట్ అనేది మనం షోల్డర్కి ఇస్తాం. అంటే డీప్ నెక్లకి షోల్డర్ తక్కువ వస్తుంది కదా, అది ఎందుకు ఏంటిది అనేది అదే సెకండ్ టాపిక్. అది నేను తర్వాత మీకు చెప్తాను. నేను బాడీ మెజర్మెంట్ ప్రకారంగా అయితే చెప్తాను. నేను ఫస్ట్ ఏంటంటే మీకున్నటువంటి డీప్ నెక్తో మీ బాడీ మీద మీరు తీసుకున్న షోల్డర్ ప్రకారంగా బోట్ నెక్ అనేది ఏ విధంగా అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు 15 ఇంచెస్ షోల్డర్ వచ్చింది. ఈ 15 ఇంచెస్లో సగం ఎంత? ఈ విధంగా తీసుకోండి. 15 ఇంచెస్లో సగం ఎంత? 15 ఉంది కదా, ఈ 15ని ఈ 1 నుంచి 15 దాకా చూసుకొని దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోండి. టైప్లో డబుల్ ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. సో ఇప్పుడు మనకి 15 ఇంచెస్లో సగం ఎంత? 7.5. మీ బాడీ మీద ఎంతైతే మెజర్మెంట్ తీసుకుంటారో అంతే మెజర్మెంట్ అయితే పెట్టాలి ఇక్కడ షోల్డర్ దగ్గర. అంటే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. అయితే మనం ఇక్కడ డబుల్ ఫోల్డ్ లేయర్స్ అనేది క్లాతులు 2 ఉన్నాయి కాబట్టి అంటే ఒక సైడ్ మనం హాఫ్ మెజర్మెంట్ తీసుకోవాలి. అంటే ఇది 2 లేయర్స్ క్లాత్ కదా, ఇక్కడ ఓపెన్ 2 లేయర్స్ ఉంది కాబట్టి ఇట్లా ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డ్ చేసినప్పుడు సగమే ఉంటుంది. ఇట్లా ఓపెన్ చేస్తే ఫుల్ వస్తుంది అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫుల్ వస్తుంది. సో ఇది సింగిల్ మెజర్మెంట్ మీద మనం డబుల్ ఫోల్డ్ చేసాం కాబట్టి అంటే 15ని 2 భాగాలు చేసాం. ఈ 2 భాగాల్లో ఒకటో భాగం ఎంత? 7.5. 15 ఇంచెస్ని 2 భాగాలు చేసుకుంటే ఒకటో భాగం వచ్చి 7.5 అంటే 7.5కి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. చూడండి నేను కరెక్ట్గా ఎక్కడ పెడుతున్నాను టేపు, ఇక్కడ ఎగ్జాక్ట్గా లైన్ మీదనే, అంటే క్లాత్ కార్నర్లో రావాలన్నమాట. ఇది మన వైపు క్లోజ్డ్ క్లాత్. ఇది ఇక్కడ నుంచి 7.5కి కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకోండి. ఇక్కడ 7.5కి ఇట్లా పెట్టి ఇక్కడ మెజర్మెంట్ తీసుకోండి. 7.5కి మెజర్మెంట్ చేశాను ఎగ్జాక్ట్గా. సో ఇది 7.5కి ఇక్కడికి వచ్చింది మార్కింగ్. 7.5కి వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఏంటి కావాలి? చెస్ట్ ప్లస్ ఆర్మ్ డౌన్ కావాలి. చెస్ట్ ఆర్మ్ డౌన్ ఇందాక మనం ఏం చేసాం అక్కడ? ఓన్లీ చెస్ట్ పార్ట్ మెజర్మెంట్స్, ఆర్మ్ హోల్ మెజర్మెంట్స్, టాప్ బ్లౌజ్ లెంత్ మెజర్మెంట్ అండ్ నడుము మెజర్మెంట్ తీసుకున్నాం. అయితే మనం ఈ చెస్ట్ మనం నార్మల్గా రెగ్యులర్గా ఏం చేస్తాము? ఈ డీప్ నెక్ బ్లౌజులకి అయితే ఏం చేస్తాం? బ్యాక్ పార్ట్కి నేను ఇట్లా మార్కింగ్ చేసి చూపించాను మీకు. అంటే ఎంత వచ్చింది ఆర్మ్ డౌన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మ్ డౌన్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా మనకు వచ్చేస్తుంది ఆర్మ్ డౌన్. సో ఈ హై నెక్లకు వచ్చేసరికి ఆర్మ్ డౌన్ అనేది మనమే క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఏంటంటే చాలా సింపుల్, ఈజీ. ఇప్పుడు మీకు షోల్డర్ ఎంత వచ్చింది? ఇక్కడ 7.5 వచ్చింది. ఓకేనా? ఈ 7.5 ఇక్కడ వచ్చింది కదా. మళ్ళీ ఆర్మ్ డౌన్ అనేది సేమ్ ఇక్కడ నుంచి షోల్డర్ పై నుంచి ఇక్కడ కిందికి
7.5కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా? అంటే ఫుల్ షోల్డర్లో సగం ఎంత వచ్చింది? 7.5. షోల్డర్ 7.5 వస్తే ఆర్మ్ డౌన్ కూడా 7.5 తీసుకోవాలి. ఈ హై నెక్కులకైనా, కాలర్ నెక్కులకైనా, బోట్ నెక్కులకైనా ఓన్లీ హై నెక్స్కి మాత్రమే ఈ విధంగా షోల్డర్ ఎంత వస్తే ఆర్మ్ డౌన్ కూడా అంతే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ 7.5 వచ్చింది, 7.5 వచ్చింది. ఇది ఈ ఆర్మ్ డౌన్ కూడా 7.5 తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 ఇచ్చాం కదా, మళ్ళీ సెకండ్ లైన్ కూడా 7.5కి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ అయితే తీసుకోండి. ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ తీసేసుకోండి. వచ్చేసిందా? ఆర్మ్ డౌన్ వచ్చింది. చూడండి షోల్డర్ ఎంత వచ్చిందో ఆర్మ్ డౌన్ కూడా అంతనే రావాలి. గుర్తుపెట్టుకోండి. ఏదైనా బుక్ ఉంటే బుక్లో నోట్ చేసుకోండి. సేమ్ ఈ డ్రాయింగ్ అనేది నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత వచ్చిందో ఆర్మ్ డౌన్ కూడా అంత వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ కావాలి. ఆర్మ్ హోల్ కావాలంటే ఫస్ట్ మనకి చెస్ట్ కావాలి. చెస్ట్ ఎంత వచ్చింది? మనం ఇంతకుముందు మెజర్మెంట్ తీసుకున్నాం, 20.5 వచ్చింది. ఈ 20.5లో సగం ఎంత? 10.5. 10.5లో సగం 20.5 ఇక్కడ ఉంది కదా. ఈ 20.5ని ఈ విధంగా 2 భాగాలు చేసుకోండి. 20.5ని 2 భాగాలు చేసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది? 10.5. 10.5 మెజర్మెంట్ని కరెక్ట్గా తీసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ చేయాలి. మార్కింగ్ అయితే చేసుకోండి. చూసుకున్నారు కదా. ఇప్పుడు మనకి షోల్డర్ బ్లౌజ్ లెంత్ వచ్చింది, షోల్డర్ వచ్చింది, ఆర్మ్ డౌన్ వచ్చింది, చెస్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ డ్రా చేయాలి. ఆర్మ్ హోల్ డ్రా చేయాలంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మీకు షోల్డర్ 7.5 వచ్చిందో ఆర్మ్ డౌన్ కూడా 7.5 వస్తుంది. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ రౌండ్ కావాలి కదా. ఈ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేటప్పుడు దీనికి ఏంటంటే చాలా ఈజీ. ఎప్పుడు కూడా మనం డీప్ నెక్కులకి ఒక విధంగా ఈ స్ట్రైట్ లైన్ తీస్తాము, అలాగే బోట్ నెక్లకి, హై నెక్కులకి, కాలర్ నెక్కులకి ఇంకొక విధంగా తీస్తాం. అది ఎలా అంటే ఎప్పుడైతే షోల్డర్ 7.5 వచ్చిందో ఈ యొక్క ఆర్మ్ రౌండ్ దగ్గర ఆర్మ్ లైన్ వచ్చేసరికి ఎంత రావాలి? 7.5లో హాఫ్ మైనస్ చేసుకొని 7 ఇంచెస్ రావాలి. అంటే పైన 7.5 వస్తే కింద 7 ఇంచెస్ రావాలి. చూడండి, కింద 7 ఇంచెస్. ఈ 7 ఇంచెస్కి ఇక్కడ టిక్ చేసుకోండి. అంటే కొంచెం ఇది షోల్డర్ అనేది పెద్దగా వస్తుంది. కిందకు వచ్చేసరికల్లా ఆర్మ్ డౌన్ వచ్చేసరికి చూసారు కదా, ఇక్కడ ఆర్మ్ రౌండ్ వస్తుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది రౌండ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా లోపలికి వచ్చింది. లోపలికి మనం డీప్ నెక్కులకి ఏం చేస్తాం? కొంచెం బయటికి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ బయటకు పెడతాం. ఈ హై నెక్కులకి, బోట్ నెక్కులకి ఏంటంటే కొంచెం లోపలికి తీస్తాం. ఈ విధంగా లైన్ అనేది ఈ విధంగా లైన్ తీసేసి ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా రావాలి డ్రాయింగ్. అంటే షోల్డర్ 7.5 వచ్చింది, ఆర్మ్ డౌన్ కూడా 7.5 వచ్చింది. సో ఆర్మ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఈ లైన్ అనేది మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 7 ఇంచెస్ తీసుకుంటాం. 7 ఇంచెస్, ఇక్కడ 7.5. సో 7 అంటే పైన ఎంత వస్తే కింద మాత్రం ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇది కంపల్సరా కాదా, ఇట్లనే చేయాలంటే ఇది 100% ఇట్లనే చేయాలి కంపల్సరీగా. షోల్డర్ ఎంత వస్తే అంత మైనస్ చేసుకొని కింద ఇక్కడ నుంచి ఇక్కడ అంత పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ వస్తుంది. ఆర్మ్ రౌండ్ రావాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసరికి ఫస్ట్ ఏం చేయాలి? ఈ షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ చూడండి, ఇది 1/2 ఇంచ్ అనమాట. చూసుకోండి, ఒక 1/2 ఇంచ్కి ఇక్కడ ఒక టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్నారు కదా, ఈ 1/2 ఇంచ్కి ఇక్కడ ఒక టిక్ చేయండి. అయితే ఈ బోట్ నెక్ వచ్చేసరికి ఇక్కడ సింగిల్ షోల్డర్ ఉంటుంది. సింగిల్ షోల్డర్ ఏంటంటే దీన్ని సింగిల్ షోల్డర్ అంటారు. అంటే ఒక సైడ్ ఉన్నదాన్ని సింగిల్ షోల్డర్ అంటారు. ఇట్లా ఉంటే డబుల్ షోల్డర్ అంటారు అనమాట. ఇట్లా దీన్ని డబుల్ షోల్డర్ ఒకటి తీసేస్తే ఇది సింగిల్ షోల్డర్ అనమాట. ఇప్పుడు ఈ సింగిల్ షోల్డర్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర బుక్స్ ఉంటే కూడా ఒకవేళ బుక్ పేపర్ ఉంటే కనుక నోట్ చేసుకోండి. ఈ సింగిల్ షోల్డర్ వచ్చి 1.7 అంటే పావు తక్కువ 2 రావాలంటే ఇక్కడ నుంచి పావు తక్కువ 2 అంటే 2 ఇంచ్ పెట్టకూడదు. పావు తక్కువ 2 అంటే కరెక్ట్గా 1.75 పెట్టాలన్నమాట. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి మెజర్మెంట్ చేయాలి. పావు తక్కువ ఇక్కడ చూడండి, పావు తక్కువ 2కి ఇక్కడ మార్కింగ్ చేసేది. ఓకే, పావు తక్కువ 2కి మార్క్ చేశాను కదా. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి
ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేయండి. చూసారు కదా, 1/2 ఇంచ్ డౌన్ అయింది షోల్డర్, సింగిల్ షోల్డర్. ఈ సింగిల్ షోల్డర్ వచ్చి 1.75 రావాలి. గుర్తుపెట్టుకోండి, 1.75 అనేది కంపల్సరీగా రావాలి. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా డౌట్ పడవద్దు. ఎప్పుడైతే బోట్ నెక్కులకి చిన్న షోల్డర్ ఉంటే ఆ నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది.